ఏపీ త్రిబుల్ ఐటీ 2024 అడ్మిషన్కి సంబంధించి మనకు ఎటకేలకు సెకండ్ వెయిటింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. 98 మంది దాకా ఆ లిస్ట్లో పేరైతే ఉంది. సో మరి 98 మందికి కూడా సీట్ వస్తుందా రాదా, మరి కౌన్సిలింగ్కి హాజరు అవ్వాలా వద్దా? సెప్టెంబర్ 10వ తేదీ అయితే కౌన్సిలింగ్ ఉంది. మరి మనకు 4 త్రిబుల్ ఐటీకి కలిపి సెకండ్ వెయిటింగ్ లిస్ట్లో ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి అనేది డీటెయిల్గా వీడియోలో చెప్తానన్నమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతకుముందు వీడియోలోనే నేను చెప్పాను మీకు, నూజివీడు కావచ్చు, అలాగే ఆర్కే వ్యాలీలో మనకు ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్లోనే చూసాము, ఎక్కడ కూడా సీట్లు అనేవి మిగలలేదు. మనకు ఒంగోలు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్ తప్ప మిగతా 2 క్యాంపస్లో ఎలాంటి సీట్లు కూడా ఖాళీ అయితే లేవు. ప్రస్తుతానికి కూడా మనకి శ్రీకాకుళం అలాగే ఒంగోలు క్యాంపస్లో మాత్రమే సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. నూజివీడు, ఆర్కే వ్యాలీలో ఎలాంటి సీట్లు కూడా అందుబాటులో లేవు. మరి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ కానీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంతకుముందే నేను చెప్పాను, ఇక్కడ చూసుకోవచ్చు నూజివీడు ఉంది. నూజివీడులో ఏ కేటగిరీకి తీసుకున్నా కూడా మనకు 0. అలాగే ఆర్కే వ్యాలీ తీసుకున్నా కూడా, ఏ క్యాంపస్లో తీసుకున్నా కూడా 0 ఉన్నాయి. టోటల్గా మనకి ఇప్పుడు సెకండ్ వెయిటింగ్ లిస్ట్లో 98 మంది దాకా మనకు లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ ఓవరాల్గా ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి అనేది చూస్తే 14 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి ఏ ఏ కేటగిరీలో సీట్లు మిగిలి ఉన్నాయి, మనం కూడా కౌన్సిలింగ్కి వెళ్ళాలా వద్దా అంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే హాజరు అవ్వండి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు శ్రీకాకుళం క్యాంపస్ కానీ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ టోటల్గా శ్రీకాకుళం క్యాంపస్లో 11 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో కూడా ఏయూ రీజన్, ఎస్వియు రీజన్, నాన్ లోకల్లో ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే మీకు ఎస్వియు రీజన్ కింద బీసీసీకి 1 ఉంది, బీసీడీకి 4 సీట్లు ఉన్నాయి, ఎస్టీకి 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో మిగతా కేటగిరీలో లేవు కదా అంటే మిగతా కేటగిరీ వాళ్ళు వెళ్ళాల్సినటువంటి పని అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ కేటగిరీ వాళ్ళు ఎస్వియు లోకల్గా ఉన్నటువంటి బీసీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. బీసీడీలో 4 ఉన్నాయి చూడండి, బీసీడీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వెళ్ళండి. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వెళ్ళండి. ఎస్వియు రీజన్లో ఉన్నటువంటి వాళ్ళు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళండి. శ్రీకాకుళం క్యాంపస్లో మీకు సీట్ రావడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఒంగోలు క్యాంపస్లో మనకు టోటల్గా 3 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా ఎస్టీకి 3 ఉన్నాయి, మిగతా కేటగిరీకి ఎక్కడా లేవు. సో కాబట్టి మిగతా కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి, వెళ్ళాల్సినటువంటి పని అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ బీసీసీ, బీసీడీ అలాగే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి కౌన్సిలింగ్కి. మిగతా క్యాండిడేట్స్ అయితే వెళ్ళకండి. ఇది ప్రస్తుతానికి మనకు టోటల్గా 14 సీట్లు ఏ ఏ క్యాంపస్లో ఏ ఏ కేటగిరీలో ఉన్నాయి అన్న దాని మీద ఉన్నటువంటి అప్డేట్ అనమాట. సో ఏది ఏమైనా 98 మంది దాకా ఉన్నటువంటి వెయిటింగ్ లిస్ట్లో అందరికీ మనకు సీట్ వస్తుందా అంటే అందరికీ రాదు. కేవలం ఇక్కడ 14 సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అంతమందికే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి మనకున్న ఏపీ త్రిబుల్ ఐటీ సీట్ మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.